హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్సికమ్ విత్ పచ్చిశనగపప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. ఈలోపు మనం 1 మీడియం సైజ్ ఆనియన్ అలానే 3 to 4 మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే 2 hours ముందు మనం పచ్చిశనగపప్పు అనేది సోక్ చేసుకోవాలి. 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత 1 tablespoon ఆఫ్ ఆవాలు అనేది యాడ్ చేద్దామండి. 1 tablespoon జీరా. ఇవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలపండి. 2 రెబ్బలు కరివేపాకు అనేది యాడ్ చేద్దాం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయండి. సో ఇప్పుడు మనము ఆనియన్ అండ్ మిర్చి అనేది దీనిలో యాడ్ చేద్దాం. ఇవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో అప్పుడు కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1/2 tablespoon పసుపు యాడ్ చేద్దాం. అలానే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు క్యాప్సికమ్ అండి, నేను 3 మీడియం సైజ్ క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నాను. సో మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా యాడ్ చేసేద్దాం. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది 1 cup ఆఫ్ అనేది యాడ్ చేశాను. సో ఇది యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలపండి. ఈలోపు మనం 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసాం. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే 1 tablespoon కారం అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం కలపండి మొత్తం. కలిపిన తర్వాత 1 మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది దీనిలో యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. 1 to 2 minutesలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీ అండి, చాలా క్విక్లీ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం 1 tablespoon గరం మసాలా అనేది యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేసిన తర్వాత 1 minute మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్దండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కర్రీ దింపేసుకోవచ్చు. సో మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.